వచ్చేసి ఈ బ్లౌజు అంటే మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట. మగ్గం వర్క్ బ్లౌజ్కి మనం గల్ల కట్ చేయం. ఈ గల్ల కట్ చేయకుండా ఎలా కుట్టుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఇది ఉంది కదా, కరెక్ట్గా ఇలా చూసుకొని చూడండి. నీట్గా 2 మడతలు ఉంది కదా, 2 మడతలు ఉంది కాస్త మనం 4 మడతలు వేయాలి. 4 మడతలు వేసి ఇక్కడ నీట్గా ఇంత ఎక్కలు తక్కలు వచ్చింది కాబట్టి ఇది కట్ చేసేసుకుందాం. కట్ చేసేసుకొని మనకి నార్మల్గా హ్యాండ్స్ ఎంత ఉంటే హ్యాండ్స్ పెట్టేసుకుందాం. ఓకేనా? చూడండి, ఇవి హ్యాండ్స్ ఎన్ని ఇంచులు ఉన్నాయో కొలుసుకోండి. లేదు అనుకుంటే ఇలా పెట్టి మార్కింగ్ చేసుకోండి, ఎలా అయినా ఓకే. చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి 10 ఉంది. ఇప్పుడు ఇక్కడనేమో తక్కువ ఉంటుంది. చూడండి, ఇక్కడ ఎంత ఉంది? 7 ఉంది. 7 ఉంది. కాకపోతే మనకి చూడండి, ఇప్పుడు ఇది ఇలా పెట్టుకుంటాం కదా, ఇక్కడ నుంచి మార్కింగ్ ఇలా పెట్టుకున్నప్పుడు మనం 7 ఇంచులు పెట్టుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇక్కడ 7 ఇంచులు పెట్టుకుంటే మనకి ఇక్కడ ఇంత క్లాత్ మనం జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది ఇక్కడికే వచ్చింది. ఇంత క్లాత్ జాయిన్ చేసుకోవాలి అన్నప్పుడు మనకి ప్రాబ్లం అవుతుంది అనమాట. అందుకని చెప్పి మనం ఇప్పుడు ఇలాగా కొలుసుకున్నట్టు నీట్గా ఇలా మార్కింగ్ వేసుకున్నాం అనుకోండి, మనకి ప్రాబ్లం రాదు. అంటే ఎలా అంటే చూడండి, ఇప్పుడు 10, ఈడెంత ఉంది? 6.5. ఓకేనా? 6.5 ఉంది, 7 ఇంచులు ఇది మనం వేసుకోవాల్సింది. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాగా మార్కింగ్ ఇక్కడికి వేసుకున్నాం కదా, వదిలేసి నీట్గా ఇట్లా ఒక మార్కింగ్ వేసేసుకోండి. చూడండి, ఇలాగా. ఇప్పుడు మనకి మగ్గం వర్క్ బ్లౌజు నార్మల్గా అయితే మనం ఇక్కడికి తీసుకుంటాం. ఇక్కడికి తీసుకొని ఇలాగా ఇలా మార్కింగ్, మళ్ళీ లేదంటే ఇలా మార్కింగ్ వేసుకుంటాం. కానీ ఎట్లా కూడా వేసుకోకుండా మగ్గం వర్క్ కాబట్టి నార్మల్గా హ్యాండ్స్ ఇలా కట్ చేసుకోండి. మనకి ఇప్పుడు ఈ క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ అనేది మనము ఇలా కట్ చేసుకుంటాం కదా, ఈ క్లాత్ ఇక్కడ మనకి జాయిన్ చేసుకోవడానికి వస్తుంది. అంటే ఇప్పుడు ఈ క్లాత్ అనేది ఇలా ఇక్కడ జాయిన్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు మనకి క్లాత్ వేరేది తక్కువ పడది, ఈ క్లాత్ కరెక్ట్గా అవసరం సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మనకి చూడండి, ఇది మనకి క్లాత్ నీట్గా ఇలా 2 మడతలు ఉంది కదా, ఇలా 2 మడతలు మంచిగా నీట్గా వేసేసుకొని మనకి ఈ బ్లౌజు వెనకాలకి మనం ఇట్లా వేసుకుంటాం కదా పట్టి, చూడండి, ఈ పట్టి కాడ నుంచి నీట్గా ఇక్కడికి మార్కింగ్ వేసుకుందాం. చూడండి, నేను ఇక్కడ 1/2 ఇంచ్ వదిలేసిన, ఇక్కడ సేమ్ వేసిన. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇక్కడ ఖర్చు దగ్గరే పట్టిన కాబట్టి సేమ్ వేసిన. ఇప్పుడు ఇది ఎన్ని ఇంచులు ఉందో ఒకసారి చూసుకోండి. చూడండి, ఎంత ఉంది? 17.5 ఉంది. 17.5 ఏం అటు ఇటుగా లేదు, 17.5 ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు. షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు తీసుకున్నప్పుడు మనకి ఆమదం సైజు కూడా 6 ఇంచులు తీసుకోవాలి. అంటే చెస్ట్ సైజు కాడ ఇక్కడ 6 ఇంచులు. ఇలాగ వచ్చేసి మనం ఎంత ఉందో ఒకసారి కొలుచుకుందాం. ఉక్సుల పట్టి నుంచి ఇలా కొలుచుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ ఉక్సుల పట్టి నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది? 13 వచ్చింది. 13 వచ్చింది. మనకి 2 ఇంచులు అట్లా పోతుంది కదా, ఎంతకి వెనకాల ఎంత పోతుంది? మనం 1 ఇంచ్ 1.5 ఇంచ్ వేసుకుంటాం కాబట్టి 14 కాడ ఒక మార్కింగ్ వేసేసుకుంటున్నాం. చూడండి, ఇలా నీట్గా ఇలా ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఇప్పుడు సేమ్ ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేసుకోండి ఇట్లా. ఓకేనా? ఇప్పుడు నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి. చూడండి, ఇక్కడ 1 ఇంచు అంటే ఇంచు తీసుకోవచ్చు, మన సైజు బట్టి తీసుకోవచ్చు అని చెప్పినా కదా, దీనికి మాత్రం 1 ఇంచు సరిపోతుంది. చూడండి, ఇలా మార్కింగ్ వేసేసుకోండి. ఇప్పుడు గల్లు వచ్చేసి 3 ఇంచులు. చూడండి, గల్ల నేను కట్ చేయను, మగ్గం వర్క్ కదా, కట్ చేయొద్దు కాబట్టి వేసుకోవట్లేదు. ఇక్కడ 3 ఇంచులు మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా. ఓకేనా? ఇప్పుడు మనకి ఖర్చులకు ఎంత ఉంచుకున్నాము అనేది చూసుకోండి. నేను 14 పెట్టినా కదా, ఇప్పుడు మనకి ఖర్చులకు ఎంత ఉంటుంది? 10 2 గీతలు ఉందా? 10కి కరెక్ట్గా ఉందండి. 10 2 గీతలు లేదు, ఏం లేదు, 10 ఉంది కరెక్ట్గా. 10 నుంచి మనం ఇలా మార్కింగ్ ఇలా వేసేసుకోవాలి. చూడండి,
ఇప్పుడు ఇక్కడికి అంటే మనం ఖర్చులకు ఎంత ఉంచుకున్నాం, మనకి కరెక్ట్ ఫిట్టింగ్ ఇది అన్నమాట. అంటే ఇక్కడికే ఇంత క్లాత్ మనం ఎగస్ట్రా తీసుకున్నాం అంటే ఖర్చులకి. ఇప్పుడు సైడ్కి వాళ్ళ బ్లౌజ్ మనకు ఆది బ్లౌజ్కి కూడా సైజుకి ఖర్చులు ఉన్నాయి కదా, అలాగే ఈ బ్లౌజ్కి కూడా మనం ఖర్చులు ఉంచుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నీట్గా ఇది కట్ చేసేసుకుందాం. మగ్గం వరకు కాబట్టి గల్లా కట్ చేయొద్దు, ఓన్లీ మనకి షోల్డరు ఆమదం సైజు ఇలా కట్ చేసేసుకుంటే, పొడవు చెస్ట్ సైజు మాత్రం చూసుకుంటే సరిపోతుంది. నీట్గా ఇలా కట్ చేసేసుకోండి. ఓకేనా? ఖర్చులకి ఇక్కడ చిన్న కట్టు పెట్టుకోండి. ఇప్పుడు నేను వెనకాలకి వేసేద్దాం. చూడండి, ఇలాగా మనకి క్రాస్గా సాదా కావాలనుకుంటే ఇలా వేసుకోవచ్చు, కానీ క్రాస్ కావాలి కాబట్టి మనం ఇలా వేసుకోవాలి. బ్లౌజు చూడండి, క్రాస్లా ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి నేను డైరెక్ట్ చెప్పేస్తున్నా మీకు ఎంత తీసుకోవాలి అనేది. చూడండి, 3.5 ఇక్కడికి 3.5, ఇక్కడికి 2.5. మనకు ఉక్సుల పట్టి సైడ్ వచ్చేసి 3.5, ఇప్పుడు ఇటు వచ్చేసి 2.5. ఇలా నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి. గల్ల మనకి ఎంత ఉందో వాళ్ళు ఇస్తారు కదా ఆది బ్లౌజు, చూడండి ఈ ఆది బ్లౌజ్కి బట్టి ఇలాగా. కాకపోతే ఇది కూడా కట్ చేయొద్దు, ఎందుకు అంటే మగ్గం వర్క్ కదా, మగ్గం వర్క్ కాబట్టి కట్ చేసుకోవద్దు. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ కట్ చేసేసుకుందాం. చూడండి, నేనైతే ఇలా మార్కింగ్ వేస్తాను, సైజు బట్టి మార్కింగ్ వేస్తానండి నేను. అంటే మనకి 42 సైజుకి వేరేలా తీసుకుంటా, 41 సైజుకి వేరేలా తీసుకుంటా, లేదు అంటే ఇలా కూడా తీసుకుంటా నేను. చూడండి, ఇలా కూడా తీసుకుంటా, అంటే సైజుకి బట్టి నేను తీసుకుంటాను అనమాట. ఇప్పుడు ఇది కట్ చేసేద్దాం. నేను గల్ల కట్ చేయట్లేదు, చూడండి నీట్గా ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఇటువైపు నుంచి ఇటువైపుకి 3 ఇంచులు, ఇట్లా 3 ఇంచులు. ఇప్పుడు ఇక్కడ నుంచి 2.5, చూడండి 2.5 ఇలాగా. ఇప్పుడు ఇక్కడ నుంచి 4 ఇంచెస్ ఇక్కడికి వస్తుంది కదా. ఇది 44 సైజు కాబట్టి మనం 1 ఇంచ్ ఎక్క పెట్టుకొని 5 ఇంచెస్ పెట్టుకుందాం ఇలాగా. ఓకేనా? మళ్ళీ ఫ్రిన్స్ కట్కి డిఫరెంట్గా ఉంటాయి, నార్మల్ కట్కి డిఫరెంట్గా ఉంటాయండి. ఓకేనా? ఇది ఇప్పుడు మనం వెనకాల భాగం ఉంటుంది కదా, ఈ భాగం చూడండి ఇది నీట్గా ఇలా వేసేసేయాలి. ఇలా నీట్గా ఇలా వేసేసి ఇలాగా చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి కట్ చేసుకున్నాం కదా. ఇది ఇప్పుడు హ్యాండ్స్ కూడా అయిపోయింది. మీరు కావాలంటే ఇది కట్ చేసుకోవచ్చు, కుట్టేటప్పుడు కట్ చేసుకుందాంలే అని నేను కట్ చేయలేదు, మీరు కావాలంటే కట్ చేసుకోండి. ఇప్పుడు క్రాస్ పట్టీలు చూడండి. క్రాస్ పట్టీలు ఉక్సుల పట్టీ సైడ్ తీసుకునేది మనకి 3 ఇంచులు. చూడండి 3 ఇంచులు, 3 ఇంచులన్నర,
మర్చిపోతున్నాండి. ఇటు 3 ఇంచులన్నర 13 పొడవు తీసుకొని ఇటువైపు వచ్చేసి 2 ఇంచులన్నర ఇక్కడికి. ఇప్పుడు నీట్గా చూడండి ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇంకా మనకి ఉక్సుల పట్టి కాజల పట్టి అంతా మనం మిగిలిన క్లాత్లో వేసుకోవాలి. ఇలా అయితే ఇంకా లాంగ్ అయిపోతుంది వీడియో. అర్థమయ్యేటట్టు చెప్పేసరికి వీడియో లాంగ్ అవుతుంది. ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.